వెల్కమ్ టు మై ఛానల్. చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా దానికోసం నేను 1/2 kg కన్నా కొంచెం ఎక్కువగా చికెన్ తీసుకొని దాన్ని బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మ్యారినేట్కి ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ కారం, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ మ్యాగీ మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా కూడా 1 టేబుల్ స్పూన్ అండి. 1 కప్ వరకు పెరుగు, ఇందులోనే ఒక సగం నిమ్మకాయ చెక్కను కూడా పిండుకోవాలండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఈ ముక్కలకి అన్నిటికీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి మసాలాలన్నిటినీ. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు కూడా ఆయిల్ వేసుకొని ఒకసారి కలుపుకొని డీప్ ఫ్రిడ్జ్లో 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలండి. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన రైస్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి వాటర్ యాడ్ చేసుకొని హోల్ గరం మసాలా, మిర్చి, కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ అనేది ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలండి. చూస్తారు కదా, ఇప్పుడు రైస్ అంతా యాడ్ అయిపోయింది. దీన్ని ఒక 5 to 10 minutes వరకు మూత పెట్టుకుంటే మనకి రైస్ అనేది ఒక 50% అనేది 60% వరకు ఉడుకుతుందండి. ఇప్పుడు మనం దీన్ని ఒక సపరేట్ బౌల్లోకి తీసేసుకుందాం రైస్ అనేది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇలా ఆయిల్ అనేది వేడి అయినాక ఇందులోకి హోల్ గరం మసాలా అన్నిటినీ యాడ్ చేసుకుందామండి. దీంతో పాటు ఒక 2 పచ్చిమిర్చీలను కూడా యాడ్ చేసుకుందాం చీల్చి. మనం ఇప్పుడు దీంట్లో పాటు ఒక 2 మీడియం సైజ్ ఆనియన్ స్లైసెస్ని కూడా యాడ్ చేసుకొని వీటిని అన్నిటినీ బాగా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకొని ఇందులోకి కొంచెం సాల్ట్, కొంచెం అంత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఈ ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుకొని మనం ఇప్పుడు 1 అవర్గా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలా 5 minutes ఒకసారి బాగా కలిపిన తర్వాత ఒక 20 minutes వరకు మనం మూత పెట్టుకుంటే చికెన్ అనేది ఒక 50% వరకు ఉడుకుతుందండి. ఇప్పుడు చికెన్ చూసారు కదా, 50% వరకు ఉడికింది. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ఒక 60% ఉడికించుకున్న బాస్మతి రైస్ని ఇందులోకి ఇలా యాడ్ చేసేసుకుందాం మొత్తం. ఇప్పుడు ఇలా యాడ్ చేసుకొని ఇందులోనే కొంచెం బిర్యానీ మసాలా, సాఫ్రాన్ కలర్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని మనం మూత అనేది పెట్టేసుకుందామండి. మూత పెట్టుకొని 3 minutes హై ఫ్లేమ్లో, ఒక 20 minutes లో ఫ్లేమ్లో కానీ 15 minutes కానీ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇలా దమ్ పట్టడానికి కోసం మనం ఒక గిన్నెలో వాటర్ని కూడా దాని మీద పెట్టుకొని ఇప్పుడు చూసారు కదా, మనకి చికెన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చూసారా, రైస్ కానీ పీస్ కానీ ఎంత చక్కగా ఉడికిపోయిందో. నాకైతే బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.